హలో దోస్తులు, అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉండాలి, అందరిలో మనం ఉండాలి. ఇలా అయితే మా అమ్మగారు వంటలు కూతురు. నేను ప్రజెంట్ అయితే గుల్లపల్లిలోనే ఉన్నా, తిరుపతికి ఇంకా రాలేదు. ఇలా అయితే కూర వచ్చింది, పెద్దమ్మ కాడిది. ఇది పెద్దమ్మ కాడి కూర. ఎందుకు చూసిరా దోస్తులు, ఎంత కజ్జం వాళ్ళు ఉంది కదా. ఇక ఈ సీజన్లోనే కదా వంటలకు పోయేది. మీ అమ్మగారు అత్తగారు వంటలకు పోతే కామెంట్స్లో చెప్పుర్రి. నాకు ఇక మటన్ అయితే అండు నాకే అప్ప చెప్పిర్రు. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఇక మసాలా వస్తువులు అన్నీ పచ్చిమిరపకాయలు వేసిన. ఇవి గోలాలి కదా. ఏందో మా వాళ్ళ ప్రగాఢ నమ్మకం, మటన్ మనం ఇరగదీస్తామని చేస్తున్నా. కూర చూసిరా దోస్తులు, కజ్జమూలు ఉంది కదా. ఇది సాయంత్రం వేసుకొని కుమ్ముడే. ఇక కొత్తిమీర అంతా కోసి పెట్టింది మా వదినే. ఇదేమో మా వదిన వండిన కూర. ఇక మసకపేక ఎడబెట్టిపోయిందో. ఇక మా వదిన వండిన కూర మంచిగా ఉంటుందా, నేను వండిన కూర మంచిగా ఉంటుందా, లేకుండా ఇక మా అత్తమ్మ చేసిన బోటీ క్లీనింగ్ ఎట్లుందో చెప్పుడు. బోటీ క్లీనింగ్ చేసేది మా అత్తమ్మ, ఎట్లుందో చూడర్రి. అల్లం ఎల్లిగడ్డ వేసి కలిపిన. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి మనం మటన్ వేసి గోలిద్దాము. పసుపు వేసి కలిపిన దోశలు చూసారు ఎంత పచ్చగా ఉంది. ఇది పట్టించిన పసుపు, అందుకే ఎంత మంచిగా పచ్చగా ఉన్నది. ఇప్పుడు పెద్దమ్మ కాడి కూర, పెద్దమ్మ తల్లి కూర ఇది. ఇక బోటి కొద్దిగానే ఉంది కదా అని అల్లే వేసి కలుపుతున్నాను నేను. ఇది పెద్దమ్మ తల్లి కూర వేసేసిన. దీన్ని మంచిగా కలిపి ఫ్రై చేద్దాము. మటన్ అయితే వేసి కలిపిన నేను మంచిగా. కూర అయితే కజ్జమూలు ఉంది. మూత పెట్టి ఇది మటన్లో నీళ్ళంతా పైకి వచ్చేదాకా మంచిగా ఉడికించాలి. మళ్ళీ నీళ్ళంతా పైకి వచ్చేదాకా ఉడికియాలి. ఆ మటన్ అయితే కొందరు నీళ్ళు పోసి కుక్కలు వేసి ఉడకబెడతారు. ఆ కూర అసలు టేస్ట్ ఉండదు. కానీ ఇది దేవుని కాడి కూర, వంటలకు పోయిన కూర కదా, మంచిగా సూపర్ ఉంటుంది. ఇంకా కట్టెల పొయ్యి మీద అంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఇక మంచిగా నీళ్ళంతా బయటకు వచ్చి ఆ నీళ్ళంతా తిగ్గేదాకా కూడా ఉడికియాలి. నీళ్ళంతా తిగ్గినాక అప్పుడు మసాలాలన్నీ వేసి, ఆ మసాలాలు కూర ముక్కకంతా పట్టాక అప్పుడు నీళ్ళు పోసి మగ్గియాలి. అప్పుడు ఆ కూర సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే దక్కన పెట్టేద్దాం. కొద్దిగా నీళ్ళంతా బయటకు వచ్చేదాకా ఉడికిద్దాం. సుడూరి దోస్తులు, మటన్లో నీళ్ళు మంచి బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు మంచిగా ఉప్పు, కారం, కొత్తిమీర పొడి, అదే ధనియాల పొడి, అవన్నీ గరం మసాలా లాస్ట్లో వేసుకోవాలి. కానీ ఉప్పు, కారం, కొత్తిమీర పొడి ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మంచిగా ముక్కకు నూనె అంతా బయటకు వచ్చేదాకా మగ్గబెట్టి అప్పుడు కూరకు సరిపడన్నీ నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడైతే ఉప్పు, కారం, కొత్తిమీర పొడి వేస్తా. సుడూరి దోస్తులు, ఇక ఉప్పు, కారం, కొత్తిమీర పొడి అన్నీ వేసిన. ఇప్పుడు ఇది నూనె మొత్తం మీదకి వచ్చే వరకు, మసాలా అంతా ముక్కకు పట్టే వరకు ఉడికించాలి. సుడూరి దోస్తులు, మంచిగా నూనె మీదకి వచ్చింది కదా, చూసారా. ముక్క కూడా మంచిగా ఉప్పు, కారం, కొత్తిమీర పొడి మంచిగా పట్టింది. నూనె అంతా మీదకి వచ్చింది కదా. ఇప్పుడు మన కూరకు సరిపడ నీళ్ళు పోసి ఉడికియాలి. ఇది మంచిగా ప్యూర్ పొడేలు మాంసం, ఇది పొడేలు కూర. కొంచెం టైం పడుతుంది మటన్. కూరకు సరిపడా 3 గిలాసులు నీళ్ళు పోసిన. మీ కూరకు సరిపడా మీరు నీళ్ళు పోసుకోర్రి. నేనైతే 3 గిలాసులు నీళ్ళు పోసిన. ఇక ఇది మంచిగా ఉడకాలి. అప్పుడు కుడకపొడి వేద్దాము. కూర కూడా మంచిగా నూనె చుట్టుపక్కల నూనె ఎంత మంచిగా వచ్చేది చూసారు దోస్తులు. ఇప్పుడు దిస్ టైం మనం కుడకపొడి వేయాలి. కుడకపొడి కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మటన్ ఫ్లేవర్ రావాలి కదా. ఎందుకంటే అయితే కుడకపొడి కూడా వేయకూడదట. ఇప్పుడు మనం వేస్తున్నాం. మీకు ఇది మంచిగా మగ్గాలి. సూపు మీకు ఎంత కావాలనుకుంటే అప్పుడు కొత్తిమీర వేసి ఇది. ఇప్పుడు ఇంకా ఉడకని, ఇప్పుడైతే దక్కన పెట్టేద్దాం. కూర రెడీ అయింది దోస్తులు. ఇక మంచిగా ఉడికింది. నూనె కూడా అంతా మీదకి వచ్చింది. ఇప్పుడు కొత్తిమీర వేసి దించేస్తే మటన్ కూర రెడీ. మటన్ కూర ఈ గోధుమ రొట్టెలు పెట్టుకొని కుమ్ముడయ్యా. థ్యాంక్ యూ దోస్తులు, బాయ్.